హెల్త్ ఇష్యూస్ ఏ ఉన్నా సరే ఒకప్పుడు దాచిపెట్టుకోవడానికే ప్రయత్నించేవారు ఎవరైనా. కానీ ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఫలానా విధంగా ఓవర్కమ్ అవుతున్నా, ఇలా కోపప్ అవుతున్నానని ఓపెన్ గానే చెప్పేస్తున్నారు. లేటెస్ట్ గా మరో బ్యూటీ తన కండిషన్ గురించి షేర్ చేసుకున్నారు. RX 100 తో తెలుగు కుర్రకారుకు హాట్ ఫేవరెట్ గా మారిపోయారు పాయల్ రాజ్పూత్. ఆ తరువాత చాలా సినిమాలు చేసినా ఆ సినిమాకొచ్చినంత నేమ్ తెచ్చుకోలేకపోయారు. కానీ ఆ మధ్య వచ్చిన మంగళవారం మాత్రం మళ్లీ ఈ బ్యూటీని ఫామ్ లో నిలబెట్టింది. మంగళవారం సీక్వెల్ ఉంటుందని అజయ్ భూపతి చెబుతున్నారు. అయితే సీక్వెల్ లో పాయల్ కి ఎంతవరకు స్కోప్ ఉంటుంది? ఈ విషయం మాత్రం రివీల్ చేయలేదాయన. అంతలో ఇతర ప్రాజెక్ట్స్ మీద ఫోకస్ పెడుతున్నారు పాయల్. రీసెంట్ గా ఒక షోరూమ్ ఓపెనింగ్ కి వెళ్తూ తనకొచ్చిన సమస్యని నెటిజన్స్ తో షేర్ చేసుకున్నారు పాయల్. ఈ మధ్య పాయల్ కంటి చూపులో తేడా కనిపిస్తోందట. ప్రతిదీ రెండు రెండుగా కనిపిస్తోందట. బ్లర్ గా కూడా ఉంటోందట. ఇలాంటి ఇబ్బందుల్లో బయటకు వెళ్లకూడదని అనుకున్నా. ప్రీ కమిట్మెంట్ వల్ల వెళ్లక తప్పడం లేదని, తన సమస్యను బయటకు చెప్పడం ఇష్టం లేక కళ్లజోడుతో మేనేజ్ చేశానని అంటున్నారు పాయల్. పాయల్ తన సమస్యను చెప్పగానే సమంత మయోసైటిస్, అదా శర్మ హెల్త్ ఇష్యూస్ ని డిస్కస్ చేసుకుంటున్నారు నెటిజన్లు. తనకెలాంటి వాసనలు తెలియవని, పుట్టుకతో ఈ సమస్య ఉందని క్యాథరిన్ చెప్పిన విషయం కూడా వైరల్ అవుతోంది నెట్టింట్లో.